ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మొంతా తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేక జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సాగర్ తీరం కుంభాభిషేకం రేవద్ద తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పాల్గొని లబ్ధిదారులకు బియ్యం తదితర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ మొంతా తుఫాన్ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైన అన్ని వసతులు కల్పించింది. సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లకు హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి పంపించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించగలిగామని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు, చేనేత కార్మికులకు ప్రభుత్వం తరపున 50 కేజీల బియ్యం, కిలో పప్పు, నూనెతో పాటు 6 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ కేటీ సుధాకర్, కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంవీవీ సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, టీఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ లోమి బాలాజీ, తుమ్మల సునీత, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో ఎక్కడెక్కడ కమిటీలు వేయడం, ఆ కమిటీల ద్వారా ప్రజలందరూ కూడా, తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఓ చోట చేర్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం, ఇవన్నీ చేయడం. అదేవిధంగా బోట్లన్నీ ఫిషింగ్లో ఉన్న ఆ టైంలో వాళ్ళందరూ కమ్యూనికేషన్ ఇచ్చి అన్నీ కూడా ఒడ్డుకి రప్పించడం. అదేవిధంగా ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇంట్లో ఉండాలని జాగ్రత్తలు చెప్పడం ప్రజలందరూ కూడా పాటించారు. అక్కడక్కడ తీర ప్రాంతంలో ఉన్న ఎక్కడైతే ముప్పుకు గురవుతుందో ఆ ప్రాంతాలన్నీ కూడా శిబిరాలకు తీసుకురావడం జరిగింది. ఆ క్యాంపులో పెట్టడం, వాళ్ళకి భోజన సదుపాయాలు ఇవ్వడం. అదేవిధంగా ఎక్కడన్నా ప్రమాదం జరుగుతుంది, కరెంటు పోతుంది, కరెంటు స్తంభాలు పడిపోయినా, చెట్లు పడిపోయినా వెంటనే జాగ్రత్త తీసుకోవాలని చెప్తే ఎక్కడైనా చెట్టు పడిపోతే వెంటనే రిమూవ్ చేయడం, తీసేయడం. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు కూడా. దురదృష్టం ఏంటంటే మన కాకినాడ నగరంలో బోట్లన్నీ వచ్చేసి ఒడ్డుని కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు కూడా ఒక అబ్బాయి వాళ్ళ బోటు గాలి లేస్తుంది, కట్టుకోవడానికి వెళ్ళాలి, కట్టుకోకపోతే తేలిపోతాను ఆలోచనతో అక్కడికి వెళ్ళి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే జారి పడిపోవడం, చనిపోవడం జరిగింది ఒక అబ్బాయి. అంతే తప్ప ఇంకెక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. అయితే ఈరోజు ప్రభుత్వం పెద్ద సాయం అందిస్తుంది, ఎప్పుడు లేని సాయం చేస్తుందండి ప్రజలకి. ఈ రోజున 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళదుంపలు కేజీ, నూనె కేజీ, పంచదార కేజీ, అది అన్నీ కూడా పప్పులు అన్నీ కూడా 6 ఐటమ్స్ ఇస్తుంది ఈ రోజున. మత్స్యకారులకు ఇప్పుడే అందరూ కూడా సాయం చేయడం జరిగింది. అదేవిధంగా వీవర్స్ కూడా ఇస్తుంది ఈ రోజున. ఎప్పుడు చేయని సాయం చేసింది ఈ రోజున. ఈరోజు మత్స్యకారులు అందరి తరపున, వేవర్స్ తరపున, ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వం ఏదైతే సాయం చేస్తుందో ఆ సహాయానికి వారందరి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.